ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా సీరియస్ అండ్ వరల్డ్ జియోపాలిటిక్స్ని కంప్లీట్గా మార్చేసే కెపాసిటీ ఉన్న ఇష్యూ. రీసెంట్గా రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ పర్సనల్ రెసిడెన్స్ మీద ఒక మ్యాసివ్ డ్రోన్ అటాక్ జరిగిందని న్యూస్ వస్తుంది. ఇది జస్ట్ ఒక నార్మల్ మిలిటరీ అటాక్ కాదు, ఇట్స్ ఎ డైరెక్ట్ అటాక్ ఆన్ ది లీడర్ ఆఫ్ ఎ న్యూక్లియర్ సూపర్ పవర్. రష్యన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అఫీషియల్గా ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆల్మోస్ట్ 91 డ్రోన్స్ని రష్యా ఇంటర్సెప్ట్ చేసింది. అందులో ఒక డ్రోన్ సుమారు 6 కిలోల హై గ్రేడ్ ఎక్స్ప్లోజివ్స్తో పుతిన్ ఇంటికి చాలా దగ్గరలో స్నోలో పడి ఉన్నట్టు రష్యా విజువల్ ప్రూఫ్ రిలీజ్ చేసింది. ఇక్కడ చూడండి, యుక్రెయిన్ యూజ్ 91 డ్రోన్స్ టు అటాక్ పుతిన్స్ హోమ్. దీని మీద డొనాల్డ్ ట్రంప్ అండ్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇద్దరు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యారు. పీఎం మోదీ డీప్లీ కన్సర్న్డ్ అని స్టేట్మెంట్ ఇస్తే డొనాల్డ్ ట్రంప్ తనదైన స్టైల్లో ఇట్స్ ఎ నాస్టీ థింగ్ టు డూ అని వార్నింగ్ ఇచ్చారు. అసలు నిజంగా ఏం జరిగింది? ఇది యుక్రెయిన్ చేసిన డైరింగ్ ఆపరేషనా, లేక రష్యా కావాలనే తన మీద తానే అటాక్ చేసుకుని సింపతి గెయిన్ చేసుకోవడానికి ఆడుతున్న ఒక ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషనా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఒక దేశం ప్రెసిడెంట్ని టార్గెట్ చేస్తే నెక్స్ట్ స్టెప్ న్యూక్లియర్ వార్ అవుతుందా? సో ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి లెట్స్ డైవ్ డీప్ ఇంటు దిస్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జియోపాలిటిక్స్ బై మొహమ్మద్. ముందుగా ఫ్యాక్ట్స్ చూస్తే రష్యన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అఫీషియల్గా ఒక వీడియో రిలీజ్ చేసింది. వాళ్ళ క్లెయిమ్ ప్రకారం డిసెంబర్ 28-29 నైట్ టైం యుక్రెయిన్ ఒక మ్యాసివ్ డ్రోన్ అటాక్ని లాంచ్ చేసింది. వాళ్ళ టార్గెట్ మాస్కోలో ఉన్న క్రెమ్లిన్ ఆఫీస్ కాదు, వాళ్ళ టార్గెట్ నోవ్గోరోడ్ రీజియన్లో ఉన్న పుతిన్ పర్సనల్ రెసిడెన్స్. రష్యన్ మీడియా మాస్కో టైమ్స్ ప్రకారం రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ వెన్స్డే రోజు డ్రోన్ అటాక్కి సంబంధించిన మోర్ డీటెయిల్స్ని రిలీజ్ చేశారు. ఇక్కడ చూడండి, రష్యాస్ డిఫెన్స్ మినిస్ట్రీ ఆన్ వెన్స్డే ప్రొవైడెడ్ ఇట్స్ ఫస్ట్ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ అన్ అలిజెడ్ యుక్రేనియన్ డ్రోన్ అటాక్ ఆన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్స్ వాల్దాయ్ రెసిడెన్స్. ఆల్మోస్ట్ 91 డ్రోన్స్ని రష్యా ఇంటర్సెప్ట్ చేసి దానికి సంబంధించిన రూట్ మ్యాప్ని ప్రజెంట్ చేసింది. అందులో 41 డ్రోన్స్ని నవ్గోరోద్ రీజియన్లో, 1 డ్రోన్ని స్మోలెన్స్క్ రీజియన్లో అండ్ 49 డ్రోన్స్ని బ్రయాన్స్క్ రీజియన్లో డిస్ట్రాయ్ చేశారు. ఒక డ్రోన్ సుమారు 6 కిలోల హై గ్రేడ్ ఎక్స్ప్లోజివ్స్తో పుతిన్ ఇంటికి చాలా దగ్గరలో స్నోలో పడి ఉన్నట్టు రష్యా విజువల్ ప్రూఫ్ రిలీజ్ చేసింది. రష్యన్ ఫారెన్ మినిస్టర్ సెర్గేయ్ లావ్రోవ్ దీన్ని ఒక టెర్రరిస్ట్ యాక్ట్ అని పిలుస్తున్నారు. వాళ్ళ నెరేటివ్ చాలా క్లియర్గా ఉంది. ఇది మా ప్రెసిడెంట్ని అసాసినేట్ చేయడానికి జరిగిన ప్లాన్ అటాక్ అని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఈ రష్యన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ ఆర్టికల్ చూడండి, కీవ్ రెజిమ్ లాంచ్డ్ ఎ టెర్రరిస్ట్ అటాక్ యూజింగ్ 91 లాంగ్ రేంజ్ యూఏవీ డ్రోన్స్. ఈ అటాక్ తర్వాత రష్యా కూడా రిటాలియేషన్ అటాక్ చేయడానికి రెడీ అయింది. దానికి టైం అండ్ లొకేషన్ కూడా వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ రష్యా హ్యావ్ ఆల్రెడీ సెలెక్టెడ్ టార్గెట్స్ అండ్ ది టైమింగ్ ఫర్ రిటాలియేటరీ స్ట్రైక్స్. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది, ఇది నిజంగా యుక్రెయిన్ పనేనా? ఎందుకంటే యుక్రెయిన్ గవర్నమెంట్ దీన్ని స్ట్రాంగ్గా డినై చేస్తుంది. ఈ అటాక్కి యుక్రెయిన్ కౌంటర్ నెరేటివ్ ఇస్తుంది. యుక్రెయిన్ ఫారెన్ మినిస్ట్రీ అండ్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఇద్దరు మాకు దీనితో సంబంధం లేదు, రష్యా కావాలని ఈ డ్రామా క్రియేట్ చేస్తుంది అని క్లియర్గా చెప్పారు. దీన్నే మిలిటరీ టర్మినాలజీలో ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అంటారు. అంటే రష్యా తన ప్రజల్ని ఎమోషనల్గా రెచ్చగొట్టడానికి అండ్ యుక్రెయిన్ మీద మరింత పెద్ద బాంబ్స్ వేయడానికి ఒక రీజన్ క్రియేట్ చేసుకుంటుందని వెస్టర్న్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మీరు ఇక్కడ రియూటర్స్ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ చూడొచ్చు. రియూటర్స్ కుడ్ నాట్ కన్ఫర్మ్ ది లొకేషన్ ఆర్ డేట్ ఆఫ్ ది ఫుటేజ్. అంటే రష్యా చూపించిన వీడియోలో ఉన్న లొకేషన్ నిజంగా పుతిన్ ఇల్లేనా, ఆ వీడియో పాతదా లేదా కొత్తదా అనేది ఏ ఇండిపెండెంట్ ఏజెన్సీ కూడా కన్ఫర్మ్ చేయలేకపోయింది. ఈ అటాక్ని యూఎస్ ఇంటెలిజెన్స్ కూడా కన్ఫర్మ్ చేయలేదు. అండ్ మీరు ఈ ఐఎస్డబ్ల్యూ రిపోర్ట్ చూడండి. ఐఎస్డబ్ల్యూ అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్. ఈ ఆర్గనైజేషన్ కూడా నో క్రెడిబుల్ ఓపెన్ సోర్స్ ఎవిడెన్స్ అవైలబుల్ అని వాళ్ళ రిపోర్ట్లో పబ్లిష్ చేశారు. అంటే ఈ లార్జ్ స్కేల్ అటాక్ యాక్చువల్గా ఆ రీజియన్లో జరిగిందని నమ్మటానికి శాటిలైట్ ఇమేజెస్ లేదా ఎక్స్ప్లోజన్ జరిగిన లోకల్ రిపోర్ట్స్ లేదా ఎయిర్ డిఫెన్స్ సైరన్స్ యాక్టివేట్ అవ్వడం లాంటి రిపోర్ట్స్ లేవు అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఐఎస్డబ్ల్యూ డిడ్ నాట్ అబ్జర్వ్ రిపోర్ట్స్ ఆర్ ఎవిడెన్స్ ఆఫ్ రష్యన్ ఫోర్సెస్ డౌనింగ్ డ్రోన్స్ ఓవర్ బ్రియాన్స్క్ ఓబ్లాస్ట్ ఆన్ ది నైట్ ఆఫ్ డిసెంబర్ 28-29 ఇన్ ఎనీ ఈవెంట్. సో మనకు ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, యుక్రెయిన్ నిజంగానే పుతిన్ని భయపెట్టడానికి ఈ అటాక్ చేసి ఉండొచ్చు. లేదా రెండోది, పీస్ టాక్స్ జరగకుండా ఆపడానికి రష్యానే ఈ స్టోరీని ప్లాన్ చేసి ఉండొచ్చు. అవును, పీస్ టాక్స్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో కవర్ చేశాను. అందులో ట్రంప్ గారు 28 పాయింట్స్ పీస్ ప్లాన్ డ్రాఫ్ట్ చేసి పుతిన్ అండ్ జెలెన్స్కీ ముందు పెట్టారు. అండ్ హిస్టరీలో ఫస్ట్ టైం జెలెన్స్కీ ఆ ప్లాన్ని యాక్సెప్ట్ చేశారు. అలానే పుతిన్కి సంబంధించిన 20 లక్షల కోట్ల రూపాయలు యూరోపియన్ యూనియన్ యుక్రెయిన్కి ఇచ్చి వార్లో హెల్ప్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ 2 టాపిక్స్కి సంబంధించిన వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తా, మీరు ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ ఇన్సిడెంట్ ఎందుకు ఇంత డేంజర్ అని. ప్రతి యుద్ధంలో సోల్జర్స్ చనిపోవడం వేరు, బార్డర్స్లో ఫైట్ జరగడం వేరు, కానీ ఒక కంట్రీ హెడ్, ఒక ప్రెసిడెంట్ యొక్క పర్సనల్ ఇంటి మీద అటాక్ జరగడం అనేది రెడ్ లైన్ క్రాస్ చేయడం లాంటిది. దీన్ని మనం డెకోరమ్ ఆఫ్ వార్ అంటాం. పాతకాలంలో రాజులు యుద్ధం చేసేవారు, కానీ రాజుని చంపడం కంటే రాజ్యం గెలవడం మీద ఫోకస్ ఉండేది. ఈ రోజుల్లో కూడా వార్ జరుగుతున్నప్పుడు ఆ లీడర్ ఫ్యామిలీస్ని లేదా వాళ్ళ ప్రైవేట్ ఇళ్ళని టార్గెట్ చేయకూడదు అని ఒక అన్రిటన్ రూల్ ఉంది.
ఎందుకంటే మీరు హిస్టరీలో వెనక్కి వెళ్ళి చూస్తే హిస్టరీ మనకు ఒక భయంకరమైన వార్నింగ్ ఇస్తుంది. మీకు వరల్డ్ వార్ 1 ఎలా స్టార్ట్ అయ్యింది గుర్తుందా? కోట్లాది మంది చనిపోయిన ఆ మహాయుద్ధం కేవలం ఒక్క మనిషి మరణంతో మొదలైంది. ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ ప్రిన్స్ ఆర్చ్డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినెండ్ని ఒక సైబేరియన్ నేషనలిస్ట్ కాల్చి చంపాడు. ఆ ఒక్క అసాసినేషన్ వల్ల యూరప్ మొత్తం మంటల్లో చిక్కుకుంది. ఇప్పుడు సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. ఒకవేళ హైపోథెటికల్గా ఆలోచిస్తే ఆ డ్రోన్ నిజంగా పుతిన్ ఇంటి మీద పడి పుతిన్కి ఏదైనా జరిగి ఉంటే రష్యాలో ఇమ్మీడియట్గా పవర్ వ్యాక్యూమ్ వస్తుంది. పుతిన్ ప్లేస్లో వచ్చేవాళ్ళు పుతిన్ కంటే అగ్రెసివ్గా ఉండొచ్చు. రష్యా మిలిటరీ డాక్టరీన్ ప్రకారం ప్రెసిడెంట్ మీద అటాక్ జరిగితే వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ యూస్ చేయడానికి వాళ్లకు ఆ రైట్ ఉంది. రష్యా గవర్నమెంట్లో ఉండే జనరల్స్, మినిస్టర్స్ అందరూ మా లైఫ్ కూడా డేంజర్లో ఉంది అని ఫీల్ అయితే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ చాలా ర్యాష్గా ఉంటాయి. వరల్డ్ లీడర్స్ అందరూ ఈ ఇన్సిడెంట్ని చూసి భయపడుతున్నారు. అందుకే ఇమ్మీడియట్గా గ్లోబల్ లీడర్స్ స్పందించారు. మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఇలా చెప్పారు: ఆన్గోయింగ్ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ ఆఫర్ ది మోస్ట్ వైబుల్ పాత్ టువర్డ్స్ ఎండింగ్ హాస్టిలిటీస్ అండ్ అచీవింగ్ పీస్. అంటే మనం ఆల్రెడీ పీస్ టాక్స్ కోసం ట్రై చేస్తున్నాం. ఇలాంటి టైంలో ఇలాంటి అటాక్స్ చేస్తే ఆ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. పీఎం మోదీ క్లియర్గా ఇండియా స్టాండ్స్ ఫర్ పీస్ అని చెప్పారు. ఒక దేశ ప్రెసిడెంట్ ఇంటి మీద బాంబ్స్ వేసుకుంటూ పోతే టేబుల్ మీద కూర్చొని మాట్లాడే ఛాన్స్ ఎక్కడి నుంచి వస్తుందని దీని అర్థం. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ రియాక్షన్ చాలా పర్సనల్గా ఉంది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ పుతిన్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు, ఆయన నన్ను స్వయంగా ఫోన్ చేసి చెప్పారు, నా ఇంటి మీద అటాక్ అయింది అండ్ హీ వాజ్ వెరీ యాంగ్రీ అబౌట్ ఇట్ అని అన్నారు. ట్రంప్ పాయింట్ ఏంటంటే యూ సింప్లీ డోంట్ డూ దట్. మీరు యుద్ధం చేయండి, కానీ లీడర్ ఇంటిని టార్గెట్ చేయడం అంటే అది వార్ని పర్సనల్ వెండెట్టాగా మార్చడమే. ఇలాంటివి కంటిన్యూ అయితే రష్యా యుక్రెయిన్ వార్ ఇంకో 10 ఏళ్ళు అయినా ఆగదని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. మీరు ట్రంప్ గారి ఈ వీడియో చూడండి. I don't like it. It's not good. I heard about it this morning. You know who told me about it? President Putin told me about it. Early in the morning he said he was attacked. That's no good. It's no good. Russian officials Don't forget, you know, the Tomahawks. I stopped the Tomahawks. I didn't want that. Because we're talking about, you know, it's a delicate period of time. This is not the right time. It's one thing to be offensive, because they were offensive. It's another thing to attack his house. It's not the right time to do any of that, and can't do it. And I learned about it from President Putin today. I was very angry about it. ఇక్కడ ట్రంప్ గారితో పాటు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు కూడా ఉన్నారు. ఆయన ట్రంప్ గారితో గాజా సీజ్ ఫైర్ ఫేజ్ 2 గురించి అండ్ ఇరాన్ నుంచి ఉన్న పాసిబుల్ థ్రెట్స్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చారు. గాజా సీజ్ ఫైర్ గురించి అండ్ పాకిస్తాన్ ఆర్మీని గాజాలో డిప్లాయ్ చేసే టాపిక్ని నేను ఆల్రెడీ ఒక వీడియోలో కవర్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తా, మీరు ఆ వీడియో కూడా చూడండి. ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది గ్రౌండ్ వార్ మాత్రమే కాదు, ఇది ఒక ఇన్ఫర్మేషన్ వార్. ఆ డ్రోన్ వీడియోస్, ఆ స్టేట్మెంట్స్, ఆ డినయల్స్ ఇవన్నీ మన మైండ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాడుతున్న వెపన్స్. రష్యా ఈ న్యూస్ స్ప్రెడ్ చేసి చూడండి యుక్రెయిన్ టెర్రరిస్ట్లా బిహేవ్ చేస్తుంది అని వాళ్ళ ప్రజల నుంచి ఫుల్ సపోర్ట్ గెయిన్ చేసుకోవచ్చు. యుక్రెయిన్కి ఇది డినై చేయడం అవసరం, ఎందుకంటే యుక్రెయిన్కి వెస్టర్న్ కంట్రీస్ సపోర్ట్ పోకూడదు. పుతిన్ ఇంటి చుట్టూ రష్యా ఇప్పుడు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని హెవీగా డిప్లాయ్ చేసింది. అంటే థ్రెట్ నిజమే అని వాళ్ళు నమ్ముతున్నారు. సో హిస్టరీలో చిన్న చిన్న నిప్పు రవ్వలే పెద్ద అడవిని తగలబెట్టాయి. పుతిన్ ఇంటి మీద జరిగిన ఈ అటాక్ అలాంటి చిన్న నిప్పు రవ్వలా మారుతుందా? నాకు కింద కామెంట్స్లో చెప్పండి, మీరేమనుకుంటున్నారు. ఇది నిజంగా యుక్రెయిన్ ప్లాన్ చేసిన అటాకా లేక రష్యా ఆడుతున్న డ్రామానా? ఒకవేళ వార్ ఇంకా ఎస్కలేట్ అయితే అప్పుడు ఇండియా స్టాండ్ ఇలా ఉండాలి. ఈ టాపిక్ మీద ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తే ఇంకో వీడియోలో కవర్ చేస్తాను. ఇలాంటి మరిన్ని జియోపాలిటికల్ అప్డేట్స్ కోసం నా ఛానల్ జియోపాలిటిక్స్ బై మొహమ్మద్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.